సంక్రాంతి వచ్చిందంటే ఊర్లల్లా వాకిల నిండా ముగ్గులే కనిపిస్తుంటాయి. అవును, పొద్దున్నే లేచి మా అమ్మలు అక్కలు వదినలంతా వాకిలి జల్లి మంచిగా ముగ్గులేసి ఆ ముగ్గుల రంగులు నింపుతుంటారు. అప్పుడు పండగ సందడిగా అనిపిస్తుంటుంది. ఇప్పటికే మీ ఊరంతా కూడా రంగు రంగుల ముగ్గులేసి ఉంటారు కావచ్చు. కానీ ఇంకో గిడో చెల్లె ముగ్గేసిందంటే మస్తు స్పెషల్గా ఉన్నదుల్లా. సంక్రాంతి పండుగ అంతా ఈ ముగ్గుల్లే ఉన్నట్టున్నది కదా నులా. పండుగ ఏంది, పల్లెటూరి వాతావరణం అంతా కనిపిస్తున్నది. హరిదాసు, బసవన్న, పల్లెటూరి ఇండ్లు, రైతులు, ముగ్గులేస్తున్న చెల్లెండ్లు, కోడి పుంజులు, భోగి మంటలు, ముగ్గుల కూడా మల్ల ముగ్గులు. ఇంకా ఇవన్నిటితోని ఇంకేం స్పెషల్ ఉన్నదో చూడండి. మంచిగా ఆర్మీ జవాన్ కూడా ఉన్నాడు. ఎందుకంటే ఇవాళ సంక్రాంతి కాదు, ఇండియన్ ఆర్మీ దినోత్సవం కూడా. అందుకే ఆర్మీ జవాన్ బొమ్మను కూడా వేసి పండుగ సందడినే కాదు దేశభక్తిని కూడా ఉంచింది చెల్లె. ఈ రోజు 78th ఇండియన్ ఆర్మీ డే, సో అందుకే ఆర్మీని కూడా దించాం. అసలు ఈ ముగ్గుతోనే ఏం చెప్పాలనుకుంటున్నావురా నువ్వు? మేము ఈ ముగ్గును ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే మన పాత సాంప్రదాయాలని ఎవరు పట్టించుకోవట్లేదు. సో మన సంక్రాంతి అంటే పాతకాలంలో ఎలా చేసుకునేది, సంక్రాంతి అంటే ఏంటి అనే మొత్తం థీమ్ ఈ ముగ్గులో ఉంది. వెరీ గుడ్. ఈ చెల్లె పేరు హర్షిత, జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మున్సిపాలిటీలది. 9వ తరగతి చదువుతున్నది. ఇట్లా మన సంప్రదాయాలన్నీ అందరికీ తెలవాలని చెప్పి ముగ్గేసింది అన్నట్టు. సూపర్ రా బుజ్జి, నువ్వు సూపర్ అంతే.